కన్నీళ్ళు వచ్చింది ఎక్కడ? కొండ మీద ప్రార్థన చేస్తూ, తండ్రి శీతమైతే ఈ గిన్నె నా వద్ద నుండి అక్కడ కన్నీళ్ళు విడిచాడు. శరీరంలో ఉన్న చెమటంతా నేల మీద పడేటట్టు ప్రార్థన చేసింది. ఏడు దేవుడు ప్రైజ్లో పెద్ద కేకేసి, ఆ కేకేసినప్పుడు ఏమైందన్నా భూమి ప్రపంచము చీకట్ల గెలిపోయింది. భయంకరమైన చీకట్ల గెలిపోయింది. భయంకరమైన శబ్దము అది ఆత్మ పోయేటప్పుడు చీకట్ల గెలిపోయిందంట. మరి ఆ ఆత్మ మామూలుగా వెళ్ళిందా? వెళ్ళాల. ఆ చీకట్ల గెలిపోయి ఎవరికి తెలియని ఆ ఆత్మ పోయింది పెద్ద శబ్దంతో. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? సిరివైపడ్డాడు, మనం ఏం చేయాలా? సిలువదారుడా సిలువబడిన యేసునాథుడా. గిటక డబ్బులు తట్టి బయట నిలబడ లోపల రావాలి. అయిపోయింది. గిటక డబ్బులు తట్టి పాడు. సిలువదారుడా
సంవత్సరముల నాడు మా కొరకు మానవుల పాపముల కొరకు ఈ దినములో సిలువ వేయబడిన దేవానికి స్తోత్రములు. తిరిగి ఆదివారం పునరుద్ధరణై లేచి ఉండగా మేము మీ 8 స్వరులకు మమ్మల్ని మా ఆశను పొడిగించే తండ్రి. బాధల్లో ఉన్నవాళ్ళని, కష్టాల్లో ఉన్నవాళ్ళని, ఏదల్లో ఉన్నవాళ్ళని, అనారోగ్యంలో ఉన్నవాళ్ళని సమస్తమని జ్ఞాపకం చేసుకొని నీ చేతులు గొప్ప చెప్తుండగా ప్రభు నీవే దీవించి ఆశీర్వదించమని తండ్రి. మా బలహీనతలు ఏ రూపములైనా తీసివేసి మమ్మల్ని తిరిగి నీ బలిపీఠం ఎదుట సాక్షులుగా నిలబెట్టుకోమని సమాధానం ఐక్యతని దయచేయమని జరుగుతున్న 5 రోజుల పెట్టుకేస్తున్న పండుగలకి నీ కృపా కాపుదల తోడించమని పరిచయం చేస్తున్న బిడ్డ బలహీనుడిగా ఉండగా ఆ బిడ్డ బలహీనను తీసివేసి బలముగా శక్తిగా మార్చమని ఏదైనా పొరపాటుట్లో మనం క్షమించమని ఈ కృపా కాపుదల అనుగ్రహించము తోడించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె పుట్టబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సమాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు శిలువలో పాల్గొంటున్న బిడ్డలకు, వాక్యమైన బిడ్డల కుటుంబాలకు ఇక్కడ ఒకరోజే ఉంది ఏదిగా భాషల్లో ఒకరోజే ఉంది. ఇలాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా ఇస్తే సదా